హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఈ బనానాతో కమ్మనైన స్వీట్ చేసుకుందాము. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉండే స్వీట్ చేసుకుందాము. ఈ 2 బనానా తీసుకున్నా. ఈ 2 బనానాకు ఒక 3 స్పూన్ల షుగర్ తీసుకున్నా సరిపోద్ది. ఎందుకంటే బనానా స్వీటే ఉంటుంది కదా, ఇది సరిపోద్ది. ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఎట్లా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అన్నది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే బనానా పైన పొట్టు ఒలుసుకుందాము. ఈ పైన పొట్టు ఒలుసుకొని దీని అయితే మెత్తగా చేసుకుందాము. ఇలా మెత్తగా చేసుకుందాము. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇది వేడైనాక ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఈ బనానా ఈ నెయ్యిలో వేపుకోవాలి. కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇదంతా కూడా మంచిగా దగ్గరికి వచ్చేదాకా వేపుకోవాలి. ఈ షుగర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి. షుగర్ కరిగి ఈ బనానా ఇదంతా కూడా నెయ్యిలో మంచిగా వేగాలి. యాలకుల పొడి ఒక 3 యాలకులు అయితే ఇట్లా దంచుకున్నా, పొడి తీసుకున్నా. అంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి, ఉడకాలి. ఇది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటున్నప్పుడు ఇదంతా కూడా దగ్గరికి వస్తుంది. కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చినాక ఒక్క చెంచా కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పౌడరు పొడిది, ఇది పచ్చిది కాదు, ఎండింది. ఇది వేసుకొని కూడా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఇట్లా చేసుకోవాలి. కలుపుకుంటుంటే ఇట్లా దగ్గరికి వస్తుంది. వచ్చేదాకా చేసి కొంచెం చల్లగా అయినాక చిన్న చిన్నగా బాళ్ళలాగా చేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇట్లా ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. బాళ్ళలాగానైనా చేసుకోవచ్చు, బిస్కెట్ లాగానైనా చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా రౌండ్ చేస్తున్నా. కాలుతుంది, కొంచెం వేడిగా ఉండగా చేసుకోవాలి. కొంచెం వాటర్ చేతికి అప్లై చేసుకొని చేసుకోవాలి, కాలుతాయి.
వాటర్ అద్దుకోకుంటే. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ 2 బనానా కదా, ఒక 6 అయినాయి. ఇది దోశ పిండి, మనం దోశ వేసుకునే పిండి. ఈ పిండిలో ఒక్కొక్కటి ఇట్లా ముంచి పిండిలో ఇట్లా తడుపుకొని 2 ఏళ్ళతో తీసుకొని నూనెలో వేసుకోవాలి. నూనె వేడైనాక ఒక కడాయి పెట్టుకొని వేడైనాక నూనె పోసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. నూనె వేడైంది చూసుకొని ఇట్లా 2 ఏళ్ళతోటే వేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఏళ్ళు అయితే పిండి పడుతుంది. ఇట్లా వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా పిండిలో ముంచుకొని 2 ఏళ్ళతోటి వేసుకోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తినిపేసుకోవాలి. ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇట్లా ఒకటొకటి వేసుకొని కాల్చుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అన్నీ వేసేసరికి కత్తుకుంటున్నాయి కదా. ఇట్లా ఒకటొకటి వేసుకొని కాల్చుకోవాలి. ఇంకా ఇట్లా చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే అన్నీ వేసుకునేసరికి నేను నూనె ఎక్కువ పోయలే కదా, అతుక్కుంటున్నాయి. ఇట్లా వేసుకొని అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇవి బనానా పునుకులు అనొచ్చు, లేకుంటే స్వీట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నోట్లో వేసుకుంటేనైతే కరిగిపోతాయి, అంతా మంచిగా ఉంటాయి. ఇవైతే ఒక్కసారి అయితే ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే చేసి చూడండి. చేసి చూస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది, ఎంత కమ్మగా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. దోసపిండితో చేస్తున్నాం కదా, ఇది కరకర పైన కరకర లోపల మంచిగా మెత్తగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఇట్లా చేసుకుంటే.
ఈ కలర్కి వచ్చేదాకానైతే కాలాలి, తెల్లగా ఉండగానైతే తీయద్దు. స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ఇట్లా చేయాలి. ఈ స్వీట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో యాలకుల పొడి, నెయ్యి, షుగర్ అన్నీ వేసి చేసినాం కదా. చూసారు కదా, మీద కరకర, లోపల మెత్తగా స్వీట్గా ఉంటుంది. ఇది అప్పటిదప్పుడైతే చేసుకోవచ్చు. ఇంట్లో బనానా ఉంటే సరిపోద్ది. మనం ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడే చేసుకోవచ్చు, ఇష్టంగా తినచ్చు. బయట తీసుకొచ్చుకునే బదులు ఒక్కటైతే ఓపెన్ చేసి చూద్దామా. చూసారు కదా, ఇక పైన ఇట్లా కర్ర లోపల ఇట్లా ఉంటుంది. చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇంతవరకు చేయని వాళ్ళైతే చేసి చూడండి. చేసుకొని తిన్నాక ఎట్లుందని కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇవి ఎట్లా చేసుకోవాలి చూడాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. ఎట్లా ఏమేమి వేసి చేయాలో, ఎట్లా చేయాలన్నది మన వీడియో చూస్తేనే తెలుస్తుంది కదా. చూసి అయితే చేసుకోండి. అయిపోయిందండి చేయడం అయితే. చూసారు కదా, ఇంత టేస్ట్ అయిన స్వీటు ఇట్లా పొంగుతుంది పైన, ఇట్లా ఉంటుంది. చాలా ఇష్టంగా తినచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. బాయ్ అండి. ఈరోజు అయితే ఈ వంట ఉంటా. మరి నేను కొద్దిగానే చేసిన, మీరు ఇష్టమైతే చాలా చేసుకోవచ్చు. ఉంటా మరి. బాయ్ అండి.